సర్వాధికారి అయిన దేవునికి అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు మహారాజ్కి స్తుతియు మహిమ ఘనత తరతరములకు యుగ యుగములకు ఎల్లవేళలా కలుగును గాక. మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈరోజు అంశం ఏమిటి అంటే, ఈరోజు అంశం ప్రభు యేసుక్రీస్తు హస్తము. ఆయన హస్తము, యేసుక్రీస్తు యొక్క హస్తము, ఆయన చేతులు ఏం చేస్తున్నాయండి? మనకు రక్షణ అనుగ్రహిస్తున్నాయి. ఆ విషయం గురించి అనేక రెఫరెన్సెస్ బైబిల్లో ఉన్నాయి. ఆయన హస్తం ద్వారా ఏమేమి అద్భుతాలు జరిగినాయో, ఏమేమో ఆశ్చర్య కార్యాలు జరిగినాయో మనకి ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుందామండి. సాధారణంగా మన చేతులు, మన హస్తాలు ఎందుకు మనం వాడుకుంటామంటే, కొందరు హాయ్ చెప్తారు, కొందరు బాయ్ చెప్తారు. అదే చేతి నుంచి హాయ్ కూడా చెప్తారు, అదే చేతి ద్వారా బాయ్ కూడా చెప్తారు. అలాగే ఆ చేతులు ఎందుకు వాడుకుంటారంటే పని చేయాలండి. ఒకవేళ ఆ చేతులు ఫ్రాక్చర్ అయినాయి అనుకోండి, ఏం చేస్తారంటే వారమంతా పని మానేస్తారు, లేకపోతే ఆ ఫ్రాక్చర్ బాగా అయ్యేంత వరకు ఆ చేతుల్ని వాడుకోరు. ఒక కుర్రోడు వచ్చి ఒక అమ్మాయితో అన్నాడు, నీ పేరు నేను నా చేతి మీద రాయినా లేకపోతే గుండెల మీద రాయినా అని ఒక అమ్మాయిని అడిగినప్పుడు, అమ్మాయి అన్నది చేతుల మీద ఎందుకు, ఇంకా గుండెల మీద ఎందుకు, నీ ప్రాపర్టీస్ ఉన్నాయిగా, ఆ ప్రాపర్టీ పేపర్ మీద నా పేరు రాయి, అప్పుడు తెలుస్తుంది నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా లేదా అని అన్నది. అంటే ఈ రోజుల్లో పేర్లు చాలామంది కోరుకుంటూ ఉంటారు. అంటే పేరును చూపిస్తే ప్రేమిస్తున్నానని, లేకపోతే చేతుల మీద రాసి నేను నిన్ను గుర్తించుకుంటున్నా, తలంచుకుంటున్నానని చెప్తారు. కానీ ఒకసారి మనము అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. యేసుక్రీస్తు ఒక హస్తము ఎందుకు వాడబడ్డాదో మనకి ఇక్కడ కనిపిస్తుందండి. ప్రభువు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు ఏంటండి తిరిగిరి. అంటే ముందుగా ప్రభు హస్తము వారి మీద ఉంది కాబట్టి ఎవరెవరైతే నమ్మారో వారు ఏమయ్యారండి? ప్రభు తట్టు తిరగగలిగారు. అంటే యేసుక్రీస్తు వారిని రక్షించగలిగారు. అంటే ఆయన హస్తం అక్కడ ఉందా లేదా అంటే ఉన్నది కాబట్టే వారు రక్షించబడ్డారు. ఈ రోజులు అనేక చేతులు కలుస్తున్నాయేమో, లేకపోతే ఈరోజు అనేక చేతుల గురించి, సిగ్నేచర్స్ గురించి, పేర్ల గురించి చాలామంది ప్రయత్నిస్తున్నారేమో, లేకపోతే అనేక డబ్బులు చేయలేని పనులు చూడండి, దేవుని ఒక హస్తము చేస్తున్నది. అంటే ఆయన పేరులో శక్తి ఉన్నది, ఆయన మాటలో శక్తి ఉన్నది, అలాగే ఆయన హస్తంలో ఏముందండి? రక్షణ కనిపిస్తుంది. అదే చేతులు ఆయన ఏం చేశారండి? మన పాపాల నిమిత్తము ఆయన శిలువ మీద మన కొరకే ఆయన హస్తాల్ని ఆయన ఏం చేశారండి? అప్పగించారు. మేకులు కొడతాను కూడా ఆయన హస్తాల్ని ఆయన అప్పగించారు. ఆయన అలా ఇదే చేతుల ద్వారా ఈ బిడ్డల్ని, లేకపోతే ఆదంని అవ్వని సృష్టించా, అలాగే అందరినీ సృష్టించిన ఈ చేతుల్ని నేను ఎందుకు అప్పగించాలని ఆయన చూడండి ఎప్పుడు ఎన్నడూ అనలేదు. కానీ మన కొరకే ఆయన ప్రేమించి ఆయన హస్తాల్ని కూడా ఇచ్చారు. ఎందుకంటే మీరు, నేను, లేకపోతే మన ఇంటి వారందరూ ఏమవ్వాలండి? రక్షించబడాలని, మన పొరుగు వారు కూడా రక్షించబడాలి. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి రక్షించబడాలని యేసుక్రీస్తు ఏం చేశారండి? శిలువ మీద మన కొరకే మరణించారు. యేసుక్రీస్తు ఏం చేశారండి? శిలువ మీద అంత భారమైన ఆ శిలువను కూడా ఆయన మోసారు. ఆ అంత భారమైన ఆ పాపాలని ఆయన ఏం చేశారండి? మోసారు. ఒకవేళ ఒక తండ్రి చేసిన అప్పులు కుమారుడు కట్టాలంటే జీవితం అంతా వ్యర్థమైపోతుంది, లేకపోతే జీవితం అంతా వాటిలోనే గడిచిపోతుందంట. లేకపోతే ఒక ఇల్లు కొంటే, ఒక సిటీలో, మెట్రోపాలిటన్ సిటీలో ఒక ఇల్లు కోట్ల రూపాయల ధర ఉన్న ఆ ఇల్లుని కొనాలని ఒక వ్యక్తి ఒకవేళ ఒక లోన్ తీసుకున్నాడు అనుకోండి, ఒక అప్పు చేశాడు అనుకోండి, ఆ అప్పు ఇంకా పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదంట. ఎందుకు అంటే ఆ భారం అంతా ఎక్కువై ఉన్నది. కానీ యేసుక్రీస్తు ఆ భారాన్ని కూడా లెక్క చేయలేదండి. ఆ భారం ఆయన శరీరం మీదకి వచ్చేసింది. ఇంకా చాలామంది ఏంటంటే ఎవరినైనా రక్షించాలని చాలా ప్రయత్నిస్తారు. ఏదేదో దారాలు తీసుకొచ్చి, లేకపోతే ఏదేదో ఉన్న వాటన్నిటిని ఆయన వారు ప్రయోగిస్తారు. ఒకవేళ ఆ సమస్య లేకపోతే ఆ మంట వారి శరీరం మీదకి వచ్చింది అనుకోండి, వారు ఏం చేస్తారంటే అక్కడి నుంచి పారిపోతారు. లేకపోతే వారు ఏదో ఒక
ప్రొటెక్షన్ ధరించుకుని ఏదో ఒకటి వారు చూడండి శరీరం మీద వేసుకుని అప్పుడు వెళ్తారు. ఎందుకంటే అక్కడున్న అగ్ని వారిని కాల్చకూడదని, అక్కడున్న మంట వారి మీదకి రాకూడదని ఏదో ఒకటి ప్రొటెక్షన్ జాకెట్లో వారు వేసుకుని వెళ్తారు. కానీ మన యేసుక్రీస్తు ఏ ఒక జాకెట్ తీసుకోలేదండి, మన యేసుక్రీస్తు వేరే వారి ప్రొటెక్షన్ తీసుకోలేదండి. కానీ మన కొరకే ఆయన సొంత శరీరాన్ని అప్పగించినట్టుగా కనిపిస్తుంది. అంటే ఆయన హస్తం మన కొరకే అక్కడ చూడండి శిలువ మీద మేకులతో ఏమైందండి, ఆ శిలువ మీద కొట్టబడినట్టుగా కనిపిస్తుంది. ఆయన హస్తం మనల్ని రక్షిస్తానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంది. ఆయన హస్తం చూడండి మనల్ని రక్షిస్తానికే ఆయన హస్తాన్ని అప్పగించారు. కేవలం హస్తాన్ని కాదు, ఆయన శరీరాన్ని మన కొరకే అప్పగించారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము ఆయన హస్తాన్ని కోరుకోవాలి. ఎందుకంటే మన కుటుంబం రక్షించబడాలండి, ఎందుకండి మన దేశం రక్షించబడాలని ఆయన హస్తం మన దేశం మీద ఉండాలని మనము ప్రార్థించాలి. మన కుటుంబం మీద కాకుండా, మన సిటీ మీద కాకుండా, మన నగరం మీద కాకుండా ఏంటండి మన దేశం మీద కూడా, ప్రపంచం అంతటి మీద ఆయన హస్తం ఉన్నట్లయితే అందరూ రక్షించబడతారని చూడండి మనము కోరుకోవాలి. అటువంటి ప్రార్థన మనము చేయాలి. అలాగే ఆయన హస్తం, ఆయన చేతులు ఏం చేస్తున్నాయంటే మనల్ని సురక్షితంగా ఉంచుతాయండి. ఒకసారి యోహాను సువార్త 10:28 చదివితే అక్కడ మనకు కనిపిస్తుందండి విషయము. మనకు ఆయన ప్రొటెక్షన్ దయచేస్తున్నారు ఆయన చేతుల ద్వారా. నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి ఏంటండి అపహరింపరు అని వాక్యము ఇక్కడ సెలవిస్తుంది. అంటే ఆయన మనల్ని సురక్షితంగా ఉంచుతారు, ఆయన మనల్ని పూర్తిగా ప్రొటెక్ట్ చేస్తారని వాక్యం సెలవిస్తుంది. కానీ మనం ఏంటండి మన చేతుల గురించి చూసుకుంటాం, లేకపోతే ఆ తలుపు ఎంత స్ట్రాంగ్గా ఉంది, లేకపోతే బయట ఉన్న ఆ సెక్యూరిటీ గార్డు, ఆ వాచ్మెన్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు, వాటి మీద మన దృష్టి ఉంటుంది. కానీ దేవుని హస్తము, దేవుని చేతులు మనల్ని కాపాడుతూ ఉన్నాయని మనకు తెలియదండి. ఒక కాలంలో ప్రొటెక్షన్ చేస్తానికి ఎవరు ఉండేవారు, ఒక కాలంలో కవచాలు చూడండి అంత స్ట్రాంగ్గా ఉండేవి కాదు, ఒక కాలంలో గోడలు కూడా అంత గట్టిగా ఉండేవి కాదు. ఈరోజు మనం చూస్తే గోడలు ఎన్ని భూకంపాలు వచ్చినా అది గట్టిగా నిలబడుతున్నాయి. అంటే ఆ కాలంలో అంత స్ట్రాంగ్ వాల్స్ లేకపోయినా, ఆ గోడలు లేకపోయినా దేవుడు వారిని కాపాడేవారు. ఆ ఎరుకో గోడ చూడండి ఎంత గట్టిగా వారు కట్టుకున్నారు. కానీ యేసుక్రీస్తు నామంలో వారు ఎప్పుడైతే ఆరాధించారో ఆ గోడ కూలిపోయింది. ఎందుకంటే ఆయన హస్తం అక్కడ లేదు, ఇంకా ఆయన చేతులు అక్కడ వారిని కాపాడటానికి లేవు. ఎప్పుడైతే ఆయన హస్తాన్ని తీసుకుంటారో అక్కడ చూడండి అక్కడ ఏమవుద్దండి, నాశనం వస్తుంది. కాబట్టి ఆయన హస్తము, మనల్ని కాపాడే ఆ హస్తము, మనల్ని రక్షించే ఆ చేతులు కావాలని మనము ప్రార్థించాలి. మనల్ని రక్షిస్తున్నారు చూడండి. ఎంతగా కోవిడ్ వైరస్ వచ్చినా, ఎన్నో అనారోగ్యాలు వచ్చినా, ఎన్నో శ్రాపాలు వచ్చినా, ఎన్నో భూకంపాలు వచ్చినా, ఎన్నో వరదలు వచ్చినా ఆయన కాపాడుతూ ఉంటున్నారంటే ఆయన హస్తము మీకు నాకు తోడుగా ఉన్నట్టే మనకు కనిపిస్తుంది. కాబట్టి మనము ఆయన హస్తం మన హస్తాల్ని జోడించి మనము ప్రార్థించాలండి. ఏంటండి ఆయన శక్తికరమైన చేతులు మనల్ని కాపాడాలని, మన పిల్లల్ని కాపాడాలని, మన బంధుమిత్రుల్ని కాపాడాలని, మన దేశాన్ని కాపాడాలని మనం ఏం చేయాలండి, ప్రార్థన చేయాలి. ఒక వ్యక్తి కాయగూరలు కొనడానికి వెళ్ళినప్పుడు ఆయన వెళ్ళి ఆ సమయంలో ఏమంటున్నాడంటే, కాయగూరలు కొనాలంటే ఈ కాలంలో ఒక వేట ఆడే వ్యక్తిలాగా అయిపోయింది. ఆది కాలంలో ఆ ఆది మానవులు ఎలాగుండేవారో, ఏదైతే కనిపిస్తే అందరూ అటాక్ చేసేవారో, అలాగే ఈ కాలంలో కూడా కాయగూరలు కొనాలంటే గమ్ముని అందరూ ఏరేసుకుంటున్నారు. అలాగా ప్రపంచం అంతా చూడండి ఓల్డ్ ఏజ్ లాగానే అయిపోతుంది. ఇప్పుడు ఎక్కడన్నా కాయగూరలు ఫ్రెష్గా కనిపిస్తే అక్కడ 10-12 మంది వెళ్ళిపోయి గుంపుగా ఏం చేస్తారండి, మంచి అన్నీ ఏరేసుకుంటారు. ఇంకా ఎండిపోయినాయి, పాడైపోయినాయి అన్నీ కింద మిగులుతున్నాయి. అంటే అన్ని విషయాల్లో అందరూ ఏం చేస్తున్నారండి, ఎవరు ముందు వెళ్తే వారికి దొరికినట్టుగా కనిపిస్తున్నాయి. కానీ దేవుడు ఏం చేసేవారండి, మన్నాను అందరికీ సరిపోయే విధంగానే, ఎవరు ముందు వెళ్ళినా వెనక్కి వెళ్ళినా, ఏ టైంలో వెళ్ళినా వారికి ఇచ్చిన ఆ సమయంలో చూడండి కొంచెం ముందు వెనక్కి వెళ్ళినా అందరికీ సరిపోయే విధంగా దేవుడు వారికి మన్నాను అనుగ్రహించేవారు. కొందరు ఎక్కువ తీసుకెళ్లేవారు, కొందరు తక్కువ తీసుకెళ్లేవారు. కొందరు తక్కువ తీసుకెళ్ళిన వారికి అది సరిపోయేది, వారికి ఇంకా ఎక్కువ అవసరమయ్యేది కాదు. అలాగే ఎక్కువ తీసుకెళ్ళిన వారిలో ఆ ఎక్కువైంది ఏమయ్యేదంటే కరిగిపోయేది, అది అక్కడ ఉండేది కాదు. వారికి కావాల్సిన అంతే
వారిలో మిగిలేది. అంటే దేవుడు చూడండి అన్నిటినీ లెవెల్ చేసే దేవుడు. అదే దేవుడు ఏం చేస్తున్నారండి, ఆయన చేతుల ద్వారా మనల్ని కాపాడుతున్నారు, ఆయన చేతుల ద్వారా మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. అంటే ఈ దేవుని వాక్యం మనకి నిజమైన స్వరూపం, ఆత్మీయ స్వరూపం మనకి కనిపిస్తుందండి. మనం ఈ లోకంలో చూసేది ఏంటంటే పైన చూస్తే మేఘాలు కనిపిస్తాయి, ఈ పక్కన చూస్తే గాలి కనిపించదు, కానీ గాలి ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. అలాగే అన్ని చోట్ల నుంచి మనం ఏం చేస్తున్నామంటే ఏదోటి ఉంది, కానీ దేవుడు వాటన్నిటిని ఒక లెవెల్ లేకపోతే ఒక స్టాండర్డ్గా ఉంచారు. ఎక్కడ ఉండే ప్లేస్లో అవి ఉంటున్నాయి. ఆ మేఘాలు కిందకు వచ్చేసి మన మీద పడిపోట్ల, కానీ ఆ మేఘాల ద్వారా దేవుడు ఏం చేస్తున్నారండి, వర్షాన్ని కురిపిస్తున్నారు. అంటే దేవుడు ఆయన హస్తం ద్వారా అన్నిటినీ చూడండి లెవెల్ చేసినట్టుగా కనిపిస్తుంది. అంటే ఆయన హస్తం ద్వారా మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఆయన చేతుల ద్వారా మనల్ని సురక్షితంగా ఉంచుతున్నారు. అంటే ఎంత గట్టిగా గాలి వచ్చినా దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తారండి. ఆ తుఫాను వచ్చినా మన యొద్దకు రాకుండా దేవుడు ఆపుతున్నారు. అలాగే సముద్రం అలలు ఎంత స్పీడ్గా వస్తున్నాయి, కానీ ఆ సరిహద్దులకి ముందుకు రాకుండా దేవుడు ఏం చేస్తున్నారండి, ఆ సముద్రాన్ని ఆపుతున్నారు. కానీ కొందరు ఆ సముద్రంలో కూడా పడిపోతున్న వారిని కూడా దేవుడు ఏం చేస్తున్నారండి, రక్షిస్తున్నారు. అంటే ఆ వారి శిష్యులు ఎప్పుడైతే సముద్రం మధ్యలో ఆ నావ మీద వెళ్చుండే సమయంలో తుఫాను రేగగా దేవుడు ఏం చేశారండి, ఆ తుఫాన్ని నిమ్మలపరిచినట్టుగా చూస్తున్నా, అక్కడ గద్దించి ఆపినట్టుగా చూస్తున్నా. అంటే ఆయన చేతి చూపించగానే అక్కడున్న చూడండి సముద్రం అలలు ఆగిపోయినట్టుగా వాక్యం సెలవిస్తుంది. ఆయన గద్దించారు, అది ఆగిపోయినట్టుగా కనిపిస్తుంది. అలాగే ఆయన చేతుల ద్వారా ఏం జరుగుతుందో మనం ఒకసారి కీర్తన 73వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. దేవుడు వాటి ద్వారా మనకు సాయం చేస్తారు, ఆయన చేతుల ద్వారా మనకు సహాయాన్ని అందిస్తారు. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దను ఉన్నాను, నా కుడి చెయ్యి నువ్వు పట్టుకుని ఉన్నా. అంటే ఆయన కుడి చేతి ద్వారా మనకు ఏం చేస్తున్నారండి, సాయం చేస్తున్నారు. ఏ విషయంలో సాయం చేస్తున్నారంటే కొన్నిసార్లు మన విశ్వాసంలో పడిపోతూ ఉంటాం, ఆ సమయంలో అదే చేయి పట్టుకుని మనల్ని లేపుతూ ఉంటారు. కొన్నిసార్లు ఆరోగ్యం విషయంలో మనము పడిపోతూ ఉంటాం, ఆయన కుడి చేయి పట్టుకుని మనల్ని ఏం చేస్తారండి, లేపుతూ ఉంటారు. కొన్నిసార్లు మన ఫైనాన్షియల్ విషయంలో మనం జారిపోతూ ఉంటాం, మనం ఇంకా ఏం చేయలేమనుకుంటా అదే క్షణంలో దేవుడు ఆయన చేయి పట్టుకుని లేపుతూ ఉంటారండి. కొన్నిసార్లు మన ఏ పని చేయాలన్నా మనం చేయలేకపోతాం, కొన్నిసార్లు చాలా స్పీడ్గా చేస్తారు కొందరు, కానీ కొన్నిసార్లు చేయలేకపోతారు. ఆ సమయంలో దేవుడు ఏం చేస్తారంటే మనల్ని లేవలెత్తారు, మనల్ని మళ్ళీ తిరిగి లేపే దేవుడు మనకున్నారు. ఎందుకంటే ఆయన సాయం చేస్తానన్నారు, ఆయన మన హెల్పర్గా నిలిచి ఉన్నారు, ఆయన్ని కుడి చేతి చాపి మన కొరకు ఆయన లేపుతూ ఉన్నారు. ఆ కాలంలో ఆ సమయంలో పేతురు కూడా ఏమన్నాడండి, యేసుక్రీస్తు ఆ నీటి మీద నడిచే సమయంలో, ఆ సముద్రం మీద నడిచే సమయంలో నేను కూడా నడుస్తా, ఒకవేళ నీవే ప్రభువు అయితే నాకు చెప్పు అన్నారు. ఆయన చెప్పినప్పుడు వెంటనే నడవమంటే, యేసుక్రీస్తు నడవమంటే పేతురు నడిచాడు, కానీ ఆయన ఏమయ్యాడండి, పడిపోతున్నాడు. ఆ సమయంలో అలల్ని చూసి భయపడ్డాడు. ఇంకా మునిగిపోయే సమయంలో దేవా ప్రభువా నన్ను కాపాడు అని అడగగానే యేసుక్రీస్తు ఏం చేశారండి, చెయ్యి చాపి ఆయన్ని లేపినట్టుగా చూస్తున్నా. అదే చెయ్యి, అదే కుడి హస్తం ఈరోజు మీకు నాకు ఏ సమస్యల్లో మనమున్నా, ఏ కష్టాల్లో మనమున్నా, ఏ ఇబ్బందుల్లో మనమున్నా, ఏ అనారోగ్యాల్లో మనమున్నా, ఏ కుటుంబ సమస్యల్లో మనమున్నా దేవుడు చూడండి ఆయన హస్తాన్ని చాపుతున్నారు. ఎందుకంటే మనకు సాయం చేయాలని, ఎందుకంటే మనల్ని తిరిగి పైకి లేపాలని. ఎందుకు అంటే ఆ హస్తం ద్వారా కొట్టాలని కాదండి, ఆ హస్తం ద్వారా మనల్ని గెంటాలని కాదు. కొందరు అదే చేస్తారు, చూపించు నాకు సాయం చేయంటే వారే చూడండి వారికి ఏం చేస్తారంటే వారిని లోపరుచుకుంటారు, లేకపోతే వారు చేసిన ఆ పనుల మీద వారిని దూషిస్తూ ఉంటారు, వారిని అపహసిస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ఏమంటున్నారంటే ఆయన కుడి చేతి ద్వారా మనకు ఆయన సాయం చేస్తారు. అటువంటి సాయం చేసే దేవుడు మనకు దొరకారంటే చూడండి మనము చాలా ఈ విషయంలో చాలా మనము ఆనందించాలండి, చాలా మనము సంతోషించాలి. ఎందుకంటే ఆ దేవుడు మనకంటే ముందు ఆయన సిద్ధంగా ఉన్నారు. ఏంటంటే మనం పడిపోకుండా చూడాలని, మనల్ని సురక్షితంగా ఉంచాలని, మనల్ని రక్షణ మనకు అనుగ్రహించాలని, అదేవిధంగా మనకు సాయం చేయాలని. మనం అనుకుంటాం ఈ వ్యాపారం నాదే కదా, నా కుటుంబం గురించే కదా. కాదు అండి, మన దేవుడు ఎందుకు ఆ వ్యాపారానికి సాయం చేస్తారంటే మనము దీవించాలి
దీవించబడాలనే ఆయన కోరిక. మనం అనుకుంటాం మనం ప్రయాణం చేస్తున్నా ఏదో మన సంతోషానికి ఆనందానికి కదా, కానీ యేసుక్రీస్తు చూడండి ఆ సంతోషం ఇవ్వాలని మంచి ప్రాంతాల్లోనే మనం నడవాలని ఆయన కుడి చేయి పట్టుకుని మనకేం చేస్తున్నారండి, సాయం చేస్తున్నారు. ఎప్పటికైనా మారుతారు, ఎప్పటికైనా నా సన్నిధికి వస్తారని చూడండి ఆయన ఆశ కలిగి ఉన్నారు. అలాగే మనం కూడా ఆయన ఆశ కలిగి ఉన్న దేవుని సన్నిధికి మనం వస్తే ఆయన ఏ విధంగా అయితే మనకు సాయం చేస్తారని చెప్పారు, ఆ వాగ్దానాన్ని మనం గుర్తించుకుని ప్రార్థన చేసినట్లయితే ఆయన సహాయం మనకు వస్తుందండి. ఆయన సహాయము మనకు కనిపిస్తుంది. ఆయన చేసే ఆ సహాయం మన జీవితంలో మార్పుల ద్వారా మనకు కనిపిస్తుంది. మనకు ఆయన హస్తం ఈరోజు క్లియర్గా కనిపించట్లేదేమో, లేకపోతే ఆయన చేతులు మనం ప్రొటెక్ట్ చేస్తున్న ఆ చేతులు మనకు కనిపించట్లేదేమో, కానీ ఎప్పుడైతే ఆ ఇతరులకి జరిగే అన్యాయాలు, ఇతరులకి జరిగే ఆ శోధనలు మనకు రాకుండా దేవుడు కాపాడుతున్నారు, ఆ ప్రమాదాలు మనకు రాకుండా కాపాడుతున్నారు, దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది మనం వెళ్ళే ఆ ప్రయాణాల్లో కొందరు తిరిగి రాలేదేమో, వారు అక్కడే చిక్కుకుని ఉన్నారేమో, లేకపోతే ఎన్నో శోధనలో వారు పడి అక్కడే ఉండిపోయారేమో, ఇంకా బయటికి రాలేకపోతున్నారేమో, అనేకలు ఇంకా అప్పుల్లోనే అలాగే మునిగిపోయి ఉన్నారేమో, బయటికి రావట్లేదేమో, కానీ దేవుడు మనల్ని పైకి లేపుతారండి. ఎందుకంటే ఆయన కుడి చేతి ద్వారా మనకు సాయం చేస్తానన్న దేవుడు ఇప్పటికీ సజీవుడిగా ఉన్నారండి. ఇప్పటికీ మనకంటే ముందు మనకు ఆయన ముందు వెళ్ళి మనకు సాయం చేస్తున్నారు. మనం చేయలేనిది ఆయన మన కొరకే చేస్తున్నారు. మన చేపట్టి మనల్ని బయటికి లేపుతున్నారండి, మనల్ని పైకి తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన దేవుడు, ఎందుకంటే ఆయన చేయగలిగిన దేవుడు కాబట్టి, ఆయన చేస్తున్నారు కాబట్టి, ఆయన చేస్తారని వాగ్దానం చేశారు కాబట్టి, ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి ఆయన తప్పనిసరిగా మనకి చేసే దేవుడిగా ఉన్నారండి. ఏషియా 49వ అధ్యాయం 16వ వచనంలో చదివితే నా అరచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నానని వాక్యం సెలవిస్తుంది. అంటే ఒకసారి మనం చదువుదాం. చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. మనం ఇక్కడ ఏం చేస్తున్నామండి, ఆయన అరచేతుల్లో మనల్ని చెక్కి ఉన్నారంట. ఆయన వెలుగు కమ్మంటే వెలుగు కలిగిందండి. ఆయన భూమిని కలగమంటే భూమి కలిగినట్టుగా కనిపిస్తుంది. అన్నిటినీ ఆయన నోటి మాట ద్వారా ఆయన కలుగజేశారు. కానీ మానవుడిని ఆయన ఏం చేశారండి, చేతుల్లో ఎత్తుకుని ఆయన చేతుల మీద పెట్టుకుని ఏం చేశారండి, చెక్కి ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. అంటే ఆయన అన్ని రూపాలని కరెక్ట్గా దిద్దారు. ఈరోజు ఎవరో వచ్చి నీ ముక్కు కింద ఉండాలి, నీ నోరు పైన ఉండాలి, లేకపోతే నీ చెవులు కింద ఉండాలి, లేకపోతే నీ కళ్ళు నెత్తి మీద ఉండాలని చూడండి చెప్పలేరు. ఎందుకంటే దేవుడు కరెక్ట్గా వాటిని పెట్టారు. ఎక్కడ ఏది ఉండాలో కరెక్ట్గా ఆయన సృష్టించారు, కరెక్ట్గా ఆయన పెట్టారు. ఎందుకంటే ఆయనకు తెలుసండి. చాలా సార్లు ఏం జరుగుతుంది అంటే కొన్ని కార్లకి ఇంజిన్ ముందు ఉంటుంది, కొందరు ఏంటో వెనక పెట్టుకుంటారు, కొందరు మధ్యలో పెట్టుకుంటారు, అన్నీ డిఫరెంట్గా డిజైన్ చేస్తారు, వారికి ఇష్టం వచ్చినట్టుగా చేస్తారు. కానీ దేవుని ఇష్టం మన మేలు కొరకే ఆయన అన్నిటిని చూడండి సిద్ధంగా కరెక్ట్గా ఉంచి ఆయన ఏం చేశారండి, ఆయన అరచేతుల్లో మనల్ని చెక్కి ఉన్నారు. అంటే పూర్తిగా మన కళ్ళు ఎలాగున్నాయో, మన హృదయం ఎలాగుందో, మనం ఏమి చేయబోతున్నామో, మన చేతుల ద్వారా ఏ పనులు జరుగుతున్నాయి అన్నీ ఆయనకు తెలుసండి. ఆయన మనల్ని పూర్తిగా ఆయన కంట్రోల్లో ఉంచలేదు. కానీ ఆయన ఒకవేళ ఆయన కంట్రోల్లో ఉంచాలంటే ఉంచవచ్చు, మనల్ని రోబోట్ వల్లే చేయవచ్చు. కానీ ఆయన మనకు ఒక లిబర్టీ అనుగ్రహించారు, మనకు స్వాతంత్రాన్ని ఆయన అనుగ్రహించారు. ఏంటంటే నిజమైన సృష్టికర్తని తెలుసుకోమని. మనం నిజమైన సృష్టికర్త ఎక్కడి నుంచి మనం మ్యానుఫ్యాక్చర్ అయ్యామో, ఎక్కడ మన సృష్టి అయిందో మనం ఆ సృష్టికర్తని తెలుసుకుంటే మన జీవితం చూడండి, మనం వెళ్ళే ఆ త్రోవ మన కొరకే సరళమవుద్ది. మనము చేయగలిగిన పనులు అన్నీ మనకేమవుతాయండి, ఈజీ అవుతాయి. ఎప్పుడంటే మనము మన సృష్టికర్త అయిన యెహోవాను, మనల్ని సృష్టించిన ఆ దేవుణ్ణి మనము తెలుసుకుంటే మన కొరకే చూడండి అన్నీ మార్పులు జరుగుతాయి. కానీ మనం ఏంటంటే మన చేతులు మనం ఇష్టం అన్నట్టు మనం ఉంటే చూడండి ఆయన చేతులు కూడా ఉన్నాయి, ఆయన చేతి ద్వారా మనల్ని రక్షిస్తున్నారు. ఒకవేళ ఆ చేతిని, ఆ హస్తాలని ఆయన పక్కకు తీసుకుంటే ఏం జరుగుతుందండి, అపాయాలు రావచ్చు, కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. అంటే ఈ లోకంలో ఇబ్బందులు కష్టాలు ఉంటాయి, కానీ వాటి మీద విజయాన్ని ఇస్తారు. కానీ ఆ శత్రువు చేతి నుంచి వచ్చినప్పుడు మన రక్షించే దేవుని ఒక హస్తం మన మీద లేనప్పుడు చూడండి అపవాది చేసే ఆ అపవాది పంపించే చూడండి అపాయాలని మనము తట్టుకోలేము. యోబు చూడండి ఎన్ని అపాయాలు వచ్చినా ఆయన తట్టుకుని మళ్ళీ తిరిగి లేవగలిగాడు, ఆయన రెండంతలు మళ్ళీ పొందుకోగలిగాడు. ఎందుకంటే దేవుడు
కొన్ని విషయాల్లో అప్పగించాడేమో కానీ అన్ని విషయాల మీద చూడండి యోబుకున్న అన్నిటి మీద ఆ శత్రువుకి పర్మిషన్ ఇవ్వలేదండి. అదే దేవుడు ఈరోజు కొన్నిసార్లు మనము మన విశ్వాసంలో లేకపోతే మన ఫైనాన్స్ విషయంలో మన ఆరోగ్యం విషయంలో కొన్నిసార్లు అప్ డౌన్ అవుతున్నామేమో కానీ అదే హస్తం ద్వారా ఆయన మనల్ని తిరిగి లేపుతాడని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి మనం ఇంకా ముందు కూడా చూద్దాం. ఏషియా రాసిన గ్రంథంలో 41వ అధ్యాయం 10వ వచనంలో చూద్దాం. ఆయన హస్తం ద్వారా ఆయన చేతుల ద్వారా మనల్ని ఆదుకునే దేవుడు ఆయన అండి. ఒకసారి చదువుదాం. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుమో, నేను నీ దేవుడినై ఉన్నాను, భయపడకుమో, దిగులు పడకుమో, నేను నిన్ను బలపరుచును, నీకు సహాయము చేయువాడు నేనే, నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకున్నాను. నీతి అనే నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకున్నాను. ఎంత మంచి మాట అండి. ఆయన మనల్ని ఆదుకుంటారు. కొన్నిసార్లు డబ్బులున్న వారిని చాలామంది వెనకాడుతూ ఉంటారు. ఆ డబ్బులు అయిపోతే మళ్ళీ వారిని మర్చిపోతారు. కారు ఉంటే మేము వస్తామంటారు, కారు లేదంటే మేము రాలేము, మాకు పనులు ఉన్నాయని ఏదేదో చూడండి ఎక్స్క్యూజ్లు చెప్తూ ఉంటారు. కానీ మన దేవుడు అటువంటి ఎక్స్క్యూజ్ చెప్పరండి. కొన్నిసార్లు విశ్వాసం ఉంటేనే నిన్ను స్వస్థపరిచాను అని అనలేదండి దేవుడు, కానీ విశ్వాసం పెంచుకోమని మనకు చెప్తూ ఉన్నారు. కొన్నిసార్లు విశ్వాసం ఉందా అని అడిగితే ఉంది అన్నారు. మళ్ళీ ఆ విశ్వాసాన్ని బలపరచు అని, విశ్వాసాన్ని సరిచేయమని ఒక వ్యక్తి చూడండి అడిగినట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే మనల్లో ఆ విశ్వాసం ఉండాలి తప్పనిసరిగా, కానీ విశ్వాసం లేదని పొందుకోలేమని చాలాసార్లు మనం నిరాశపడతాం. కానీ మన ప్రార్థన ద్వారా దేవుడు చూడండి మన విశ్వాసాన్ని పెంచుతారు. మన వాక్యం వినటం ద్వారా మన విశ్వాసం పెరుగుతుంది. ఆ దేవుని దక్షిణ హస్తం ద్వారా ఏం చేస్తారండి, మనల్ని ఆదుకుంటానన్నారు. మనల్ని విడిచిపెట్టిన మన మిత్రులైనా మన స్నేహితులైనా మన దగ్గర డబ్బులు అయిపోయినాయి అని వారు విడిచిపెట్టారేమో, కానీ మన యేసుక్రీస్తు మన దగ్గర డబ్బు తక్కువైందని మనల్ని మర్చిపోరండి. మన యేసుక్రీస్తు మన వయసు ఎక్కువైపోయింది, ఇంకా ఉద్యోగానికి పని జరగడు, నా సేవకు పని జరగడని మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన అండి. మనల్ని ఇంకా వాడుకుంటారు. వయసు అయిపోయినా ఇంకా మనల్ని వాడుకుంటారు. మన కలర్ ఇంకా తగ్గిపోయింది, నల్లగైపోతున్నా మనల్ని ఇంకా వాడుకోరు. చాలామంది సినిమా యాక్టర్లు నల్లగైపోతే మళ్ళీ తెల్లగవమంటారు, లేకపోతే ఏదేదో క్రీములు రాసుకుంటారు. కానీ మన దేవుడు ఆ క్రీములు లేకపోయినా మనల్ని ఏం చేస్తారండి, ఆదుకుంటారని వాక్యం సెలవిస్తున్నారు. మనల్ని యూజ్ చేస్తారు. మనల్ని దేవుడు చూడండి ఆయన పరిచర్య కొరకే వాడుకుంటారు. మనల్ని ఆయన దీవిస్తారు. మనతో పాటు ఆయన నివసిస్తారని వాక్యం సెలవిస్తుంది. మనతో పాటు ఆయన నడుస్తారని ఆయన వాక్యం సెలవిస్తుంది. ఎందుకు అంటే ఆయన మన సృష్టికర్త అయి ఉన్నారు కాబట్టి, ఆయన అరచేతుల్లో మనల్ని చెక్కి ఉన్నారు కాబట్టి ఆయన ఏమని చెప్తున్నారండి, మనతో పాటు నడుస్తారని చెప్తూ ఉన్నారు. కీర్తన 104వ కీర్తన 28వ వచనం చదివితే ఆయన గుప్పిళ్ళు ఇప్పితే ఏం జరుగుతాయండి, ఒకసారి అక్కడ మనం చదువుదాం. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును, నీవు గుప్పిళ్ళు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడి ఏమవుతుందండి, తృప్తిపరచబడుతాం. ఆయన గుప్పిళ్ళు విప్పితే తృప్తి పడతాం. మనం ఒక గుప్పిలు తీసుకుని ఒక చేతిలో సరిపోయినంత మనం ఆహారాన్ని తీసుకుని తింటే మనం చూడండి సాటిస్ఫై అవ్వమ్మ, మనకు తృప్తి ఉండదు. ఇంకో 10 ముద్దలు, ఇంకో 20 ముద్దలు మనం ఏం చేస్తామండి, తింటూ ఉంటాం. మనమే కాదు, మన పిల్లలకు పెట్టిన ఒక ముద్ద సరిపోదండి. 1 సంవత్సరం బిడ్డ అయితే, 2 సంవత్సరాల బిడ్డ అయితే ఒక ముద్ద కూడా తింటే సరిపోద్దేమో, కానీ వయసు పెరిగి కొలిది ఏంటండి మనకి ఇంకా ఆహారం ఎక్కువగా కావాలి, ఒక ముద్ద సరిపోదు. కానీ యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆయన గుప్పిళ్ళు విప్పితే ప్రపంచంలో ఉన్న అందరూ ఏమవుతారండి, తృప్తి పడతారు. అంటే మనకు కావలసిన వాటికంటే ఎక్కువగానే దేవుడు ఇస్తారండి. ఆయన హస్తంలో ఎంత శక్తి ఉందండి, ఆయన హస్తంలో ఎంత కృప మనకి ఇక్కడ కనిపిస్తుందండి. మనం దీవించబడాలని, మనం తృప్తి పడాలని ఆయన కోరుకుంటున్నారు. ఆయన హస్తం ఎక్కడుందండి, అక్కడ ఏముంటుందండి, రక్షణ అక్కడ కలుగుతుంది. ఆయన హస్తం ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రొటెక్షన్, అక్కడ క్షేమము అనేది కనిపిస్తుంది. ఆయన హస్తం ఎక్కడుందంటే అక్కడ సహాయం మనకు కనిపిస్తుంది. అలాగే ఆయన హస్తం, ఆయన గుప్పిళ్ళు ఎక్కడైతే విప్పుతారో
తృప్తి వారికి కలుగుతుంది. తృప్తి మనందరికీ కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన హస్తం ఉండాలని మనం కోరుకోవాలి. ఆయన హస్తం మన దగ్గర నుంచి దూరం కాకుండా మనం చూసుకోవాలి. పేతురుకి ఏ విధంగా అయితే సాయం చేశారో మనకు కూడా సాయం చేయాలని, మన సమస్యల్లో, మన ఉద్యోగాల్లో, మనము వెళ్ళే ఆ పనుల్లో, మనం చదువుకునే చదువుల్లో అన్నిట్లో ఆయన సాయం మనకున్నట్లయితే, ఆయన హస్తం మనకున్నట్లయితే ఏం జరుగుతుందండి? మనము తృప్తి పొందుతామని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన తృప్తిపరిచే దేవుడు ఆయన హస్తాన్ని, ఆయన గుప్పెల్ని మన కొరకే విప్పబోతున్నారు. ఎప్పుడైతే ఆయన విప్పుతారో చూడండి, మన కొరకే కాదు, మన కుటుంబానికి, మన ఇరుగు పొరుగు వారికి కూడా ఆ ఆశీర్వాదం వస్తుంది. ఏ విధంగా అయితే దావీదుతో పాటు ఉన్న వారందరూ తృప్తిపరచబడ్డారంట. ఎందుకంటే దావీదుతో పాటు వారు ఉన్నారు. వారి సమస్యలు ఎన్ని ఉన్నాయంటే బోలన్ని సమస్యలు దావీదుతో ఉన్న వారికి ఉండే, కానీ ఆయన వెంబడించే ఆ సమయంలో దేవుడు చూడండి వారిని కూడా దావీదుతో పాటు ఏం చేశారండి? తృప్తిపరిచారు. అదేవిధంగా మనం కూడా యేసుక్రీస్తుతో మనం నడుస్తున్నాం, ఆయన పని మనం చేస్తున్నాం. కాబట్టి ఆయన మనలందరినీ ఏం చేస్తారండి? తృప్తిపరిచే దేవుడు. మనందరినీ ఆయన మనకు కావాల్సిన వాటికంటే ఎక్కువగానే దయచేసే దేవుడుగా ఉన్నారు. ఒక ఆఖరి మాటను మనం చూసి ముగించుకుందామండి. యోబు గ్రంథంలో 12వ అధ్యాయం 10వ వచనం, జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశంలో ఉన్నవి. అంటే అందరి జీవంలో ఎవరి వశంలో ఉన్నాయండి? ఆయన వశంలో ఉన్నాయి. అంటే ద లైఫ్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని చేతుల్లో ఉన్నాయి, ఆయన వశంలో ఉన్నాయి. అంటే జీవము మనలో ఉన్నది అని మనకు కనిపిస్తుంది, కానీ ఆయన వశంలో ఉన్నాయి. ఒకవేళ ఆ జీవాన్ని వదిలేస్తే ఏం జరుగుతుందండి? మనలో ఉన్న జీవము బయటకు వెళ్ళిపోతుంది. అంటే దేవుడు మన జీవాన్ని మనకి ఇవ్వాలని ఆయన హస్తం మనకి చూడండి ఏం చేస్తుందంటే మనలోనే ఆ ఆత్మను దేవుడు ఉంచుతూ ఉన్నారు. చాలామంది హార్ట్ అటాక్ వచ్చింది, జీవం వెళ్ళిపోయింది, ప్రాణం వెళ్ళిపోయింది అనుకుంటారు. చాలామంది ఏదో అనారోగ్యం వచ్చింది, వెళ్ళిపోయింది ప్రాణం అనుకుంటారు. కానీ దేవుడు ఆయన హస్తాన్ని మన మీద ఉంచితే ఆ ఎన్ని అనారోగ్యాలు వచ్చినా, ఎన్ని హార్ట్ అటాక్లు వచ్చినా దేవుడు చూడండి ఆ ప్రాణాన్ని అలాగే ఉంచుతారు. ఆ హార్ట్ అటాక్స్ రాకుండా, అనారోగ్యాలు రాకుండా దేవుడు చూసుకునే దేవుడిగా ఉన్నారు. ఆయన హస్తం మనకి ఏం చేస్తుందండి? కాపాడుతున్నది. ఆయన హస్తం మనల్ని సురక్షితంగా ఉంచుతుంది. మనం మన బిడ్డల్ని ఏ విధంగా అయితే మోసుకుంటున్నామో అదేవిధంగా ఆ దేవుడు మనల్ని మోస్తూ ఉన్నారండి. ఏ విధంగా అయితే మనము మన బిడ్డల కొరకే మనం చూడండి ఆ చేతుల ద్వారా ఏదైతే మన ప్రయత్నాలు చేస్తామో వారి గురించి షెల్టర్ తయారు చేస్తానికి, వారి గురించి ఆ ప్రొటెక్షన్ తయారు చేస్తానికి, అదేవిధంగా ఆయన హస్తం కూడా దీవారాత్రులు ఏం చేస్తుందండి? మన మేలు కొరకే అన్నిటినీ మన కొరకే సిద్ధపరుస్తున్నది. అదే చేతుల ద్వారా మన కొరకే దేవుడు ఏం చేస్తున్నారండి? మంచి మంచి వాటిని సిద్ధపరుస్తున్నారు. మనకు తెలియని ఆ గుణమైన సంగతులు, మనకు తెలియని ఆ మంచి వాటిని కూడా, మనకు తెలియనిది అన్నిటినీ దేవుడు ఏం చేస్తారండి? మన కొరకే సిద్ధపరుస్తూ ఉన్నారంట. కానీ మన దృష్టి ఎక్కడుందంటే మనము కనిపించే వాటి మీద మన దృష్టి ఉంది, కానీ మనల్ని కలిగజేసిన దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడిని మనం ఒకవేళ ఆయన హస్తం ఎదుట మనం చూస్తే ఆ హస్తంలో ఉన్న శక్తిని, ఆ హస్తంలో ఉన్న ఆ చేతుల్లో ఉన్న చూడండి ఆ బలాన్ని, ఆ చేతుల్లో ఉన్న ప్రేమను మనం చూడగలిగితే, ఆయన ఆ చేతుల మీద చూడండి ఆ మేకులు ఒక ఫుటేజ్, ఆ మేకులు ఒక తోమ ఏ విధంగా అడిగాడండి? యేసుక్రీస్తు ఒక చేతుల మీద ఆ మేకులు ఒక ఆ దిగుగొట్టిన మచ్చను చూస్తేనే కానీ, ఆ హోల్స్ని చూస్తేనే కానీ నేను విశ్వసించనని పేతురు చెప్పాడండి. అంటే ఆ హస్తాలని చూస్తానికి ఆయన ఇష్టపడ్డాడు. చూసిన తర్వాత ఆయన ఏమన్నాడంటే నా ప్రభువా, నా దేవా అని ఆయన యేసుక్రీస్తుని గుర్తించగలిగాడు. అంటే ఆయన యేసుక్రీస్తులో దేవుడు అని ఆయన చూడండి గుర్తించారు. యేసుక్రీస్తుయే దేవుడు, ఆయన ప్రభువే కాకుండా ఆయన దేవుడు కూడా అని ఆయన గుర్తుపట్టాడు. అలాగే మనం కూడా ఆయన హస్తాలని చూస్తే మన కొరకే, ఆయన పొంది ఉన్న గాయాలని మన కొరకే, ఆ మేకుల ద్వారా కొట్టబడిన ఆ చేతుల్ని, హస్తాలని మనం చూస్తే మనకు తెలుస్తుందండి ఎంతగా దేవుడు మన కొరకే కొట్టబడ్డారు. కొందరు ఇక్కడ కొట్టారు, కొందరు ఇక్కడ కొట్టారు అని చెప్తూ ఉంటారు, కానీ దేవుడు మన కొరకే ఆయన చేతుల్ని, ఆయన కాల్ని, అలాగే ఆయన శిరస్సును, ఆయన శరీరాన్ని అప్పగించిన దేవుడు ఈరోజు చూడండి ఏ చేతుల ద్వారా ఎన్ని అద్భుతాలు చేశారు, చేతుల ద్వారా మనల్ని ఎలా కాపాడుతున్నారు, చేతుల ద్వారా
ఎలాగ తృప్తిపరుస్తూ ఉన్నారో దేవుడు చూడండి వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఆయన హస్తం మన మీద, మన కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలని మనం ప్రార్థిస్తామండి. ఆయన హస్తం, ఆయన చేతులు మనకు కావాలని మనము కోరుకోవాలండి. ఆయన ప్రాణాన్ని మనం కోరుకున్నాం, ఆయన ఇచ్చే ధనాన్ని మనం కోరుకుంటున్నాం, ఆయన ఇచ్చే ఐశ్వర్యాన్ని మనం కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆయన ప్రేమించే ఆ హస్తాన్ని కూడా మనం అడిగినట్లయితే దేవుడు చూడండి ఏ విధంగా అయితే పేతురుకు ఆయన ఇచ్చారు, పేతురుకి ఏ విధంగా సాయం చేశారు ఆయన చేతుల ద్వారా, ఏ విధంగా అయితే తోమాకు చూపించారు ఆ చేతులు, అదేవిధంగా మనకు కూడా మనం ఒక సాక్షిగా మారాలని దేవుడు మనకేం చేస్తారండి, ఆయన హస్తం ద్వారా మనకు సాయం చేస్తారు. ఆయన హస్తం ద్వారా మనల్ని ఆదుకుంటారు. ఆయన హస్తం ద్వారా మన కొరకే ఆయన కృపను అనుగ్రహిస్తారండి. మనం చిన్న ప్రార్థన చేసుకుని ముగిస్తాం. ఒకవేళ మీరు నిజంగా ఆయన హస్తం మాకు అవసరమై ఉన్నది, ఆయన చేతుల ద్వారా మేము రక్షించబడాలి, మా కుటుంబంలో మా భర్త మారలేదండి, ఇంకా మా కుటుంబంలో మా పిల్లలు మారలేదండి, ఇంకా మా కుటుంబంలో మా భార్య మారలేదు, మా కుటుంబంలో మా తల్లిదండ్రులు మారలేదు అని అనుకుంటున్న వారు ఒకవేళ మీరు కళ్ళు మూసుకున్నట్లయితే, విశ్వసించినట్లయితే మనం ప్రార్థన చేద్దాం. దేవుని హస్తం అక్కడ దిగి వచ్చినప్పుడు వారిలో చూడండి మార్పు కలుగుతుంది, వారు కూడా రక్షణ పొందుకుంటారు. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవా, యేసుక్రీస్తు నామంలో మీ పాదాల చెంత వస్తున్నాం, మేము ప్రార్థిస్తున్నాం. మీ అందరైతే రక్షణ నిమిత్తం కోరుకుంటున్నారు, మీ హస్తము వారి కుటుంబం మీదగా వచ్చునుగా కానీ ప్రార్థిస్తాం. మీరే మీ చేతులు చాపి వారికి రక్షణ అనుగ్రహించండి. వారి మనసు మార్చుకునే విధంగా, మిమ్మల్ని నమ్మే విధంగా మీరు వారికి సాయం తెచ్చండి. ప్రార్థనలను ఆలకించే దేవుడు, ప్రార్థనలు వినే దేవుడు, మా కొరకే ప్రార్థనకి జవాబుగా దిగి వచ్చిన దేవుడు, మీరే అద్భుతాలు చేయమని కోరుతున్నా. అదేవిధంగా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారి మీద మీ హస్తం వచ్చి వారిని మీరే స్వస్థత వారికి అనుగ్రహించమని కోరుతున్నా. ఎవరైతే అప్పులు బాధల్లో ఉన్నారో, బయటికి రాలేకపోతున్నారో, సమస్యల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, శత్రువులు ఎక్కువైపోయారని బాధపడుతున్నారు, విరోధులు ఎక్కువైపోయారని బాధపడుతున్నారు, వారందరినీ మీ హస్తం చాపి, మీ చేతులు చాపి వారిని బయటకు తీసుకురామని కోరుతున్నాము. ఆ సమస్యల్లో నుంచి, అప్పుల్లో నుంచి, ఆ శత్రువుల బాధ నుంచి, అందరి నుంచి మీరు బయటకు తీసుకొస్తే మళ్ళీ వారిని ఎవరు ముట్టలేరా? మీరు మీ హస్తం ఉంటే ఎవరు వారిని టచ్ చేయలేరా? మీరే వారందరినీ మీరే కాపాడమని కోరుతున్నాం. మీరే వారందరికీ రక్షణ అనుగ్రహించమని కోరుతున్నాం. దేవ మీరే సాయం దయచేయండి. అలాగే ఉన్న వారిలో అనేకులు తృప్తి పొందలేకపోతున్నారు, కానీ మీ సన్నిధిలో ఉన్నవారు ప్రతి బిడ్డ తృప్తి పొందుతారండి. ఎందుకంటే మీరు మీ గుప్పిల్ని ఇప్పి అందరినీ తృప్తిపరుస్తానన్న దేవుడు, మీరే మా అందరినీ తృప్తిపరిచి ఆశీర్వదించి మీరే కృపను అనుగ్రహించమని కోరుతూ మీ సన్నిధిలో ఎల్లవేళలా మేము ఎప్పుడు ఇలాగే ఉండటానికి సాయం దయచేసి మీతోటి నడిచి మీ మాటలే విని మీ సన్నిధిలో అదనే ప్రార్థించే విధంగా మాకు సాయం తెచ్చేయమని కోరుతూ ఈ ప్రార్థనంతా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. Thank you. God bless you all.